ఇక్కడ బాహుబలి ది కంక్లూషన్ క్లైమాక్స్ షూట్ కి సంబంధించిన సన్నాహాలతో బిజీగా ఉన్నట్లే కనిపించారు రాజమౌళి గారు. ఈ ప్రణాళికకు సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇంతలోనే జక్కన్న చైనా ఎప్పుడు వెళ్ళాడబ్బా అని ఆశ్చర్యపోయారు ఈ రోజు శోభు యాలగడ్డ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటో చూసి. ఆ ఫోటోలో రాజమౌళి శోభులతో పాటు హీరో ప్రభాస్, విలన్ రానా, రాజమౌళి సతీమణి రమ కూడా ఉన్నారు. బాహుబలి ప్రమోషన్ లో భాగంగా తామంతా చైనీస్ మీడియాతో డిన్నర్ చేస్తామని వెల్లడించారు శోభు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే బాహుబలి ప్రమోషన్ కోసం ఈ టీం సభ్యులు చైనాకు వెళ్లలేదు. చైనా మీడియా ప్రతినిధుల్ని హైదరాబాద్ కు పిలిపించి ఇలా డిన్నర్ ఇచ్చారు. మొత్తం 20 మంది చైనీస్ మీడియా పర్సన్స్ ఈ డిన్నర్ లో పాల్గొన్నారు. ఈ తరహా ప్రమోషన్ ఇండియాలో ఇదే తొలిసారేమో. ఈ డిన్నర్ సందర్భంగా చైనీస్ మీడియా ప్రతినిధులు రాజమౌళితో, ప్రభాస్ తో మాట్లాడడానికి చాలా ఆసక్తి చూపించారు. జూన్ లో చైనా వ్యాప్తంగా దాదాపు 6000 థియేటర్లలో బాహుబలి విడుదల కానుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రకంపనలు రేపిన బాహుబలి ఈ మధ్య తైవాన్ లో రిలీజ్ అయ్యి అదరగొడుతోంది. చైనాలో భారీ స్థాయిలో విడుదలవుతుండడం, ప్రమోషన్ కూడా బాగా చేస్తుండడంతో అక్కడ 100 కోట్ల కలెక్షన్స్ తో రికార్డు నెలకొల్పిన బాలీవుడ్ మూవీ పీకేను ఈ సినిమా దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.